దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సియోను ప్రార్థనా మందిరం ద్వారా ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు బాగుండాలనే నిత్యము మానక మా యొక్క మందిరములో మరి సంఘముతో కలిసి నిరంతరము మేము 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమె ఈరోజు మన కొరకై ఒక ఉన్నతమైనటువంటి వాక్య భాగాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ వాక్య భాగము అంటే, అసాధ్యమైన వాటిని సాధ్యపరచుట. ఈ రోజున ఏ నోట చూసినా కానీ మనకు వినబడేటువంటి వాక్య భాగం, వినబడేటువంటి మాట ఏంటి అని మీరు ఆలోచన చేస్తే, ఇది అసాధ్యమండి అని మాట్లాడుతున్నారు. నిజమే కదూ? మాట ఈయనన్నటువంటి కుమారుడు వాడు బాగుపడతాడని కానీ, వాడు ప్రయోజకుడవుతాడని కానీ, వాడు మరలా తిరిగి ఒక మంచి స్థితిగతులు అతని జీవితంలో వస్తాయని కానీ, మరి ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి ఆశ లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇదిగో అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, అప్పులతో బాధపడేటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా మేము ఇంతగా అప్పులవుతాయని మా జీవితంలో మేము అనుకోలేదు, ఇవి ఎలా తీరుతాయో కూడా మాకు అర్థం కావట్లేదు, ఇవి తీరుతాయనే అనేక ఆశ కూడా మా జీవితంలో లేదండి, ఇది మా జీవితంలో అసాధ్యమని మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలాగున్నారు అని నువ్వు అడిగితే, ఆ వ్యక్తి అంటాడు, ఏం బాగు పాస్టర్ గారండి, గుప్పిడి మందులు నేను మింగుతూ ఉన్నాను, కాబట్టి ఈ మందులతోనే నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, తిరిగి మరలా నేను బాగుపడతానని కానీ, కొద్ది సంవత్సరాలు సుఖంగా బ్రతుకుతాననేటువంటి ఆశ కానీ నా జీవితంలో లేదండి అని మాట్లాడేటువంటి వారు ఉన్నారు. మెట్టికి మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే, ప్రతి మనుషుడు మాట నుంచి విశ్వాస అయినా అవిశ్వాస అయినా వారి నోటు నుంచి వచ్చేటువంటి మాట అధిక సంఖ్యలో ఏదుందంటే ఇది అసాధ్యము అని మాట్లాడుతున్నారు. నిజమే, మనుషులుగా మనకి అనేకమైన పరిస్థితులు అసాధ్యముగానే కనబడతాయి. అయితే నా ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అసాధ్యమైన వాటిని నేను సాధ్యము చేయగలను. ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలను. చూడండి, ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీరు ఉబ్బుకును, అడవులో కాలువలు పారును అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగం ఏమంటుందంటే, కుంటివాడంట దుప్పువలే గంతులు వేయును అన్నాడు. ఇది సాధ్యమవుతుందా? మీ జీవితంలో ఎప్పుడైనా కుంటివాడు పుట్టుకు నుంచి కుంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నడవటం ఎప్పుడైనా చూడగలిగారా? పుట్టుకు నుంచి నాలుక అంటే మాట్లాడడం రానివాడు మాట్లాడడం ఎప్పుడైనా చూడగలిగారా? అంటే ఇవి మన జీవితంలో అసాధ్యముగానే కనబడతాయి. ఇవి మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అసాధ్యం అనుకున్నటువంటి వాటిని మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆశ్రయించగలిగితే అవి సాధ్యమైనవిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో కుంటివాడు నడుస్తాడన్న ఆశ కానీ, కుంటివాడు గంతులు వేస్తాడనేటువంటి ఆలోచన కానీ ఈరోజు చాలా మందికి లేదండి. అయితే నా ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితంలో కనుక వస్తే, ఇదిగో నేను నీ దగ్గర కనుక వస్తే, మీరు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే మీరు ఏం చేయబోతున్నారో తెలుసా? కుంటివారు దుప్పివలే గంతులు వేయబోతున్నారు, మోగవారు మాట్లాడేటట్టుగా ఆయన చేయబోతున్నాడండి. ఆ మాట చెప్తే ఇక్కడ ఏమంటాడు తెలుసా? అరణ్యములో నీరు ఉబ్బుకుని అన్నాడు. విన్నారా ఈ మాట? అరణ్యములో నీరు ఉబ్బుకును అన్నాడు. అరణ్యం అంటే ఏంటి అంటే, అరణ్యములో ఎక్కడ చూసినా పొదలు కనపడతాయి, అరణ్యములో ఎక్కడ చూసినా క్రూర మృగాలు కనపడతాయి, అరణ్యములో ఎక్కడ చూసినా మనుషుడు నడవటానికి తావులేనటువంటి పరిస్థితులు కనబడతాయి. అలాంటి ప్రాంతాల్లో దేవుడు ఏమంటున్నాడు అంటే, అరణ్యములో నీరు ఊపుకును అన్నాడు. అరణ్యం అనగానే కొన్నిసార్లు మనకి కనబడేటువంటి ఏంటంటే ఎడార్ లాంటి పరిస్థితి. ఎడారిలో చూడండి పిల్లారా, మొక్కలు బ్రతకడానికే కానీ, మొక్కలు నివసించడానికే కానీ, అవి జీవం కలిగి ఉండటానికే కానీ, ఆ ప్రాంతాల్లో నీరు ఉండటానికే కానీ అవకాశం ఉండదు. అలాంటిది నా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉన్నా,
నీ బిడ్డల జీవితంలో అరణ్యము లాంటి పరిస్థితులు నీ బిడ్డల జీవితంలో ఉన్న నా ప్రభు చెప్తున్నారు, నిత్యముగా నీ ఇంటిలో నీరు ఊబుకునుగాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీరు ఉబకటం మాత్రమే కాదంట, అక్కడ రాయబడింది అడవిలో నీరు కాలువల వలె పారబోతుంది. దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, ఈ వాక్యం నువ్వు వింటూ ఉండగానే నా ప్రభు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదమును, ఆయన మేలులను నీ జీవితంలో నీరు వలె పారించునుగాక. నీటి ఓట వలె ఎప్పుడు ఉబుగుచున్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిని కలుగు చేయనుగాక. ఈ ఉదయకాలపు దీవెన నీ మీదకి, నీ పిల్లల తలల మీదకి నిలిచి ఉండునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందామా? ఈరోజు నీ జీవితంలో ఒక ఎడారి లాంటి అనుభవంలో నుంచి నీటి ఊటలు ఉబ్బుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవా, నీకు వందన. ఇదిగో ఈ ప్రశస్తమైన ఉదయాన్నే నీ పాదాల దగ్గర నిలిచి ఉన్నాం ప్రభువా. ఇదిగో కుంటివాడు నాయన దుప్పివలి గొంతులు వేయబోతున్నాడు, మోగువాడు మాట్లాడబోతున్నాడు. ఇదిగో నాయన అరణ్యములో నీరు ఉబికి పొర్లుతుందని మీరు సెలవిచ్చారు. అటువంటి ఆశీర్వాదము నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చబడును గాక. వారి నిత్యముగా నీ కార్యాలు చూచుదురు గాక. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.